హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము పంచతత్వ పరంపరలో ఉన్నటువంటి శ్రీ నిత్యానంద ప్రభువుల వారి గురించి తెలుసుకుంటున్నాము. నిత్యానంద ప్రభువుల వారు ఎవరు అని చూసుకున్నప్పుడు, నిత్యానంద ప్రభుల వారు సత్యలోకంలో మహావిష్ణువుకు ఆదిశేషుగా ఉన్నవారు. అదేవిధంగా త్రేతాయుగం తీసుకున్నప్పుడు శ్రీరామునికి లక్ష్మణునిగా ఉన్నవారు. అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునికి బలరామునిగా ఉన్నారు. అదేవిధంగా కలియుగంలో చూసినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి పార్షదులుగా పంచతత్వాలో వారు శ్రీ నిత్యానంద ప్రభువుగా ఉన్నారు. అంటే పూర్తిగా ఆ 4 యుగాలలో కూడా ఆయన భగవంతునికి తోడుగా ఉన్నటువంటి వారు. మనము అందుకే చెప్తాము, జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. అంటే సాక్షాత్తు చైతన్య మహాప్రభుల వారు శ్రీకృష్ణ భగవానుని అవతారము. అదేవిధంగా మహావిష్ణువు శివుని యొక్క అవతారము అద్వైత ఆచార్యుల వారు. అదేవిధంగా నిత్యానంద ప్రభుల వారు బలరాముని యొక్క అవతారము. శ్రీ గదాధర పండిటు శ్రీమతి రాధారాణి యొక్క రూపము. శ్రీ నారద మహర్షి రూపమే శ్రీవాసాది పండిట్. మాయాపూర్లో వీరి యొక్క పంచతత్వాల యొక్క మందిరము నెలకొని ఉన్నది. ఈరోజు మనము శ్రీ నిత్యానంద ప్రభుల వారి త్రయోదశి అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు శ్రీల నిత్యానంద ప్రభుల వారు ఆవిర్భవించారనమాట. ఆ స్టోరీని ఈరోజు చూద్దాం. బెంగాల్లోని ఏకచక్రధామం అనే ఆ గ్రామంలో ఒక అశ్వత్థ వృక్షం, ఆ అశ్వత్థ వృక్షం కింద శ్రీ నిత్యానంద ప్రభుల వారు ఆవిర్భవించారనమాట. ఈయన యొక్క తండ్రి గారి పేరు హడాయ్ పండిత్, తల్లి పేరు పద్మావతీ దేవి. ఈయన తండ్రి ఆయన బ్రాహ్మణ వంశస్థుడనమాట. ఎంత వినయంతో సచ్చీలుడుగా ఉండేవాడు హడాయ్ పండిట్. అందువల్లనే శ్రీ నిత్యానంద ప్రభువుల వారు కూడా అదే విధంగా అదే గుణాన్ని పుణికిపుచ్చుకున్నారనమాట. పూర్తిగా వారు ఆ గ్రామంలో ఉంటూ ఆ గ్రామంలో ఈయన జన్మించడం వల్ల ఆ గ్రామమంతా కూడా మంగళకరమైనదిగా ఉన్నదట. అంటే ఈయన ఆవిర్భవించినప్పుడు 1000 చంద్రుల కాంతి కిరణాలు, ఒక చంద్రుడి కిరణమే మనకు ఎంత ఆస్వాదన ఇస్తుంది, అలాంటిది 1000 చంద్రుల కిరణాలు కలిగి ఉంటే ఎలాగా కాంతి ఉంటుందో అలాంటి కాంతితో నిత్యానందుల వారు ఆవిర్భవించారట. అంటే పూర్తిగా శ్వేతవర్ణం, ఆ వర్ణంలో ఆవిర్భవించారు. మనకి శ్రీ చైతన్య చరితామృతంలో తీసుకున్నప్పుడు అందులో మనకి ఒక శ్లోకాన్ని చెప్పి ఉన్నారు. శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి వివరించి ఉన్నారు. వందే ఇది ఏమిటి అంటే ఆదిలీల అధ్యాయము 5లో శ్లోక
1వ శ్లోకాలో చెప్పబడింది శ్రీ చైతన్య చరితామృతంలో. వందే అనంతాద్భుతైశ్వర్యం శ్రీ నిత్యానందమీశ్వరం యస్యేచ్ఛయ తత్స్వరూపం అగ్నేనాపి నిరూప్యతే. అంటే ఎవరైతే ఐశ్వర్య అద్భుతమైన అనంతమైన వాటిని పొంది ఉంటారో అలాంటి శ్రీ చైతన్య మహాప్రభువుల వారికి నా గౌరవపూర్వక వందనాలను అర్పిస్తున్నాను అని ఇక్కడ శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి వివరించారు. ఇంకా ఏమిటి అంటే ఈ భౌతిక బద్ధజీవులమై పతిత జీవులుగా ఉన్నటువంటి వాళ్ళైనా కానీ లేదా చాలా మూర్ఖలుగా ఉన్నటువంటి వాళ్ళైనా కానీ ఆ శ్రీ నిత్యానంద ప్రభు యొక్క కరుణ ఉంటే అందరూ కూడా ఆయన యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే ఆయన కరుణ ఉంటే ఆయన గురించి పూర్తిగా మనము తెలుసుకున్న వాళ్ళము అవుతాము అని కూడా వివరించి చెప్పారు చైతన్య చరితామృతంలో. అంటే నిత్యానందుల వారు పూర్తిగా ఆయన ఆది గురువు అనమాట. చూడండి, మనకి ద్వాపర యుగంలో కూడా భగవంతుడికి ముందే ఈయన ఆవిర్భవించారు రోహిణి మాత గర్భంలో. తర్వాతే భగవంతుడు రావడం జరిగింది. అంటే ముందు వచ్చి అన్నింటినీ తయారుగా ఉంచుతారు, తర్వాత భగవంతుడు రావడం జరుగుతుంది. అదేవిధంగా సత్య యుగంలో కూడా ఫస్ట్ ఆదిశేషునిగా వచ్చి ఆయన ఆ సాగరంలో ఉన్నప్పుడు తర్వాత మహావిష్ణువు రావడం జరిగింది. కాబట్టి నిత్యము తోడుగా ఉంటారనమాట. అదే నిత్యానంద. మరి నిత్యము ఆనందంని కలిగించేవారుగా కూడా నిత్యానందుల వారుగా చెప్పబడతారు. ఈయన 1474వ సంవత్సరంలో జన్మించారు. ఈయన ఆ గ్రామంలో అందరూ కూడా అంత మంగళకరుడిగా ఉండడం వల్ల నిత్యము ఈయన వీరి ఇంటికి వస్తూ చక్కగా ఆ బ్రాహ్మణుడు కదా ఆయన తండ్రి గారు, ఆయన చెప్పేటువంటి వచనాలు వింటూ అందరూ కూడా చాలా ఆనందంగా ఉండేవారట. ఆయన ఆవిర్భవించిన ప్రాంతం పేరు ఏకచక్రధామ్ కదా. ఆ నామం ఎలాగ వచ్చింది ఏకచక్రధామం అని తెలుసుకున్నప్పుడు కురుక్షేత్ర యుద్ధము జరుగుతున్నది. అలా జరుగుతున్నప్పుడు భీష్మాచార్యుల వారు కౌరవుల తరపున యుద్ధం చేస్తున్నారు. అలాగే యుద్ధం చేస్తున్నప్పుడు దుర్యోధనునికి కొంత భీష్మాచార్యులు పక్షపాతం వహిస్తున్నారేమో అని ఆయనకి సందేహం అనమాట. అందువల్ల యుద్ధము సూర్యాస్తమయం తర్వాత నిలిచిపోతుంది కదా. అలాగ అయ్యాక దుర్యోధనుడు ఏం చేశారు, భీష్మాచార్యుల యొక్క శిబిరానికి వెళ్ళారు. శిబిరంకి వెళ్ళి ఆయన్ని కొద్దిగా కఠినంగా పలకరించారనమాట. అంటే నువ్వు యుద్ధాన్ని సక్రమంగా చేయి, పక్షపాతం చూపించవద్దు, అలాగా చెప్తూ ఇది చేశారనమాట. అప్పుడు భీష్మాచార్యుల వారికి చాలా దుఃఖం వేసింది. ఎలాగైనా మరుసటి రోజు యుద్ధంలో అర్జునుని తొలగించాలి, అంటే ఆ రోజు అర్జును లేకుండా చెయ్యాలి అని అనుకొని భీష్మాచార్యులు మరుసటి రోజులు భీకరంగా యుద్ధాన్ని చేయడం ఆరంభించారు. తన అంబుల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలనన్నింటినీ కూడా అర్జునుని మీద శరవేగంతో వేయడం ఆరంభించారు. అక్కడ రథానికి రథసారథిగా ఎవరున్నారు, శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. ఆ బాణాలు భగవంతునికి కూడా తాకుతున్నాయన్నమాట. అలాగే అర్జునునికి కూడా తాకుతున్నాయి. ఎప్పుడైతే అర్జునునికి ఈ విధంగా జరుగుతుందో భగవంతుడు సహించలేకపోయారు. ఎందుకు, అర్జునుడు శరణాగతి పొందినవాడు, అంతేకాదు భక్తుడు, ప్రియ శిష్యుడు, స్నేహితుడు. కాబట్టి భగవంతుడు ఇంకా ఓర్వలేకపోయారు. వెంటనే ఆయన ఆల్రెడీ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు, నేను ఎలాంటి అస్త్రాన్ని చేతబూనను అని చెప్పున్నారు. అయినా కానీ ఏం చేశారు, అర్జునుని కోసము క్రింద పడి ఉన్నటువంటి రథ యొక్క చక్రాన్ని తన చేత సుదర్శన చక్రం లాగా పూని భీష్మాచార్యుల మీదకు దాన్ని సంధించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే అర్జునుడు భగవంతుని యొక్క పాదాలకు శరణాగతి పొంది, ఈ యుద్ధ సమయంలో నీ మాటను మర్చిపోయి, నీ ప్రతిజ్ఞను మర్చిపోయి నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఆయన్ని శాంతింపజేశారనమాట. ఇక చేతపూనిన ఆ చక్రాన్ని ఎలాగైనా
వదలాలి. కాబట్టి కృష్ణ భగవానుడు ఆ చక్రాన్ని చాలా దూరంగా విసిరివేశారనమాట. అది కొన్ని యోజనాల దూరంలో పడ్డది. ఆ ప్రాంతమే ఏకచక్ర అంటే ఒకే ఒక చక్రము. ఆ ధామంగా పిలువబడింది. ఆ ఏకచక్ర ధామంలోనే శ్రీ నిత్యానంద ప్రభువుల వారు అశ్వత్థ వృక్షం మీద ఆవిర్భవించడం జరిగింది. ఈ ఏకచక్ర ధామానికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. కుంతి మహారాణి పాండవులతో చేరి వనవాసం చేస్తున్నారు. అలాగ వనవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుల ఇంట ఉన్నారనమాట. ఆ బ్రాహ్మణులు వీరిని చక్కగా అతిథులుగా భావించి చక్కగా చూసుకునేవారు. కానీ ఆ ఏకచక్ర ధామంలోనే అడవి ప్రాంతంలో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ గ్రామ ప్రజలందరినీ హింసిస్తూ అందరినీ ఏం చేసేవాడు, చంపి తినేసేవాడనమాట. అలాగ ఉన్నప్పుడు ఆ గ్రామస్తులందరూ ఒక కట్టుబాటుకు వచ్చి నీకు ప్రతిరోజు ఆహార పదార్థాలను ప్లస్ ఒక మనిషిని కూడా నీకు పంపిస్తాము, నీవు ఈ గ్రామానికి వచ్చి మమ్మల్ని అంతా భయపెట్టకు అని ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారము కుంతి మహారాణి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని యొక్క కుమారునికి వంతు వచ్చిందనమాట. అప్పుడు ఆమె తల్లి రోధిస్తుంది, ఒక్కగానొక కుమారుణ్ణి ఆ బకాసుడి చేత పంపించడమా ఆ దగ్గరికి అని. అప్పుడు కుంతి మహారాణి భీమునికి విషయాన్ని తెలియజేసి, భీముడు గొప్ప వీరుడు కదా, కాబట్టి భీష్ముణ్ణి సారీ అదే ఎవరు భీముణ్ణి అక్కడికి పంపించడం జరిగింది. భీముడు వెళ్ళి ఆ బకాసురుడితో యుద్ధం చేసి చక్కగా వధించడం కూడా జరిగింది. ఆ ప్రాంతమే ఏకఛత్రధామం అని అంటారు. అంటే శ్రీ నిత్యానంద ప్రభువుల వారు ఆవిర్భవించిన ఆ గ్రామానికి ఈ 2 విశిష్టతలు ఉన్నాయన్నమాట. ఇక నిత్యానంద ప్రభువుల వారు బాల్యం చూసుకుంటే, బాల్యంలో నిత్యము ఆయన ఎన్నో లీలలను చేశారనమాట. అవి ఎలాంటి లీలలు అంటే పూర్తిగా శ్రీరామచంద్రునిగా, తర్వాత అంటే అభినయం చేయడం అనమాట. పిల్లలందరినీ పోగేసుకొని ఆ యొక్క ఇప్పుడు పూతన సంహారం జరిగింది. ఆ పూతన సంహారము, ధేనుకాసుర సంహారము, కంసుని వధ, తర్వాత వామనుని యొక్క లీలలను చేయడము, భార్గవుడు పరశురాముని యొక్క లీలలను చేయడము, ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆ విధంగా అభినయించడం అన్నమాట. అలాగా అభినయించడం వలన పిల్లలందరూ నిత్యము ఈయనతోటే ఉండేవారు. ఆ విధంగా చేస్తూ ఒకసారి శ్రీరాముని యొక్క అవతార విశేషాలలో ఒకటి లక్ష్మణునిగా తీసుకొని చేస్తూ ఉన్నారు. లక్ష్మణ్గా చేస్తూ ఆయన మూర్ఛపోయిన స్థితి అన్నమాట. అలాగా మూర్ఛపోయిన స్థితిలో ఏమయ్యారు, ఆయన అలాగే ఆ దీనికే వెళ్ళిపోయి అలాగే లక్ష్మణుడిగా ఉండి మూర్ఛపోయిన విధంగా అలాగే పడి ఉన్నారు స్టేజి మీద. అప్పుడు హనుమంతునిగా వేషధారి అయినటువంటి ఆ పిల్లవాడు వెళ్ళి అక్కడ లేపుతున్నాడు. అయినా కానీ లక్ష్మణ్ రూపంలో ఉన్నటువంటి నిత్యానందుల వారు లేవట్లేదు, అలాగే ఉండిపోయారు. ఇక ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. హనుమంతు రూపంలో ఉన్నవాడు పిల్లవాడు, చిన్న పిల్లలు కదా అందరు, ఏడుస్తుండేసరికి ఇక అందరూ కూడా సంకల్పించుకొని అక్కడికి వచ్చి బలవంతాన నిత్యానందుల వారిని స్పృహలోకి తీసుకురావడం జరిగిందట. అంటే ఆయన ఎందులో లీలల్లో వెళ్ళిపోతే అందులో అలాగే ఆయన లీనమైపోతారనమాట. ఆయనకు తెలియదు. ఆ విధంగా జరిగింది. ఆ విధంగా యుక్త వయసు రావడం జరిగింది. యుక్త వయసు వచ్చాక ఆ గ్రామానికి ఒకసారి ఒక సన్యాసి వచ్చారట. ఆ సన్యాసి రావడంతో నిత్యానంద ప్రభువుల వారి తల్లిదండ్రులు ఆనందపడి ఆయనకు అతిథి సత్కారాలు అన్నీ చేశారు. తర్వాత ఆయన బయలుదేరే సమయంలో, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, నన్ను గమనించుకోవడానికి ఒకరు శిష్యునిగా నాకు కావాలి, నాకు సేవలు చేయడానికి, కాబట్టి మీ కుమారుణ్ణి నాతో పంపించు అని తల్లిదండ్రుల దగ్గర అడిగారట ఆ సన్యాసి. వెంటనే పద్మావతి ఆమెకు ఆ పండితుకు వారికి
అలాగే భూమి కంపించిపోయినట్టుగా అనిపించిందట. ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుడు వదులుకోవాలని. అప్పుడు వారికి దశరథ మహారాజు గుర్తొచ్చారట. దశరథ మహారాజు కూడా అదే విధంగా కదా! విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని కోరి ఆ యజ్ఞానికి ఆ సుబాహు, మారీచు వీళ్ళందరూ కూడా యజ్ఞానికి నిరాటంకం కలిగిస్తున్నారు. వాళ్ళని సంహరించాలి అని తీసుకువెళ్ళడానికి వచ్చారు. అప్పుడు వీళ్ళు చాలా దుఃఖంతో బాధపడుతూ ఉన్నారట. ఆ స్థానిక ప్రజలందరూ కూడా వచ్చేసి, నిత్యానంద ప్రభువుల వారిని విడిచిపెట్టేయండి. మేమందరం కావాలంటే మీకు సమూహంగా మీతో పాటు వస్తాము అని చెప్పారట. కానీ ఆ సన్యాసి నాకు నిత్యానందుల వారినే మీరు పంపించాలి అని చెప్పేసరికి ఇక తప్పని పరిస్థితుల్లో నిత్యానందులు అంటే ఒక గురువుని కావాలి కదా! ప్రతి ఒక్కరికి ఒక గురువుని పొందాలి కాబట్టి తల్లిదండ్రులు ఒప్పుకొని నిత్యానందుల వారిని ఆయనతో పంపించడం జరిగింది. అలాగా ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కొంతమంది ఇక నిత్యానందులు లేని ఉన్నటువంటి గ్రామంలో మనకు ఉండలేము అనేసి చాలామంది వలస వెళ్ళిపోయారట. కొంతమంది ఏం చేశారు ఎప్పటికైనా నిత్యానందుల వారు తిరిగి గ్రామానికి వస్తారు అనే ఆకాంక్షతో ఉండిపోయారట. అలాగే ప్రతిరోజు నిత్యానందుల వారి జ్ఞాపకంతో గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు కొంతకాలానికి భౌతిక దేహాన్ని త్యజించేశారట. నిత్యానందుల వారు అలాగే ప్రయాణం, తీర్థయాత్రలు అన్నీ చేస్తూ ఆయన పూరి అదే మాయాపూర్ క్షేత్రానికి నవద్వీప ధామానికి చేరుకున్నారు. నవద్వీప ధామానికి వెళ్ళిన వెంటనే వారు శ్రీ మాధవేంద్రపురి వారిని కలిశారు. శ్రీ మాధవేంద్రపురి దగ్గర ఆయన హరినామ దీక్ష, మంత్ర దీక్షను తీసుకున్నారు. తర్వాత కొద్ది కాలానికి ఆయన శ్రీ లక్ష్మీపతి తీర్థ ఆయన దగ్గర దీక్షను తీసుకున్నారనమాట. ఆ సమయంలోనే శ్రీ చైతన్య మహాప్రభుల వారి సంకీర్తనోద్యమము ప్రబలంగా ఉన్నదనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి హరినామాన్ని ఇవ్వాలి అనేసి చైతన్య మహాప్రభుల వారు శ్రీ నిత్యానంద ప్రభువుల వారికి నామాచార్యులైనటువంటి హరిదాస ఠాకూర్ల వారికి అప్పగించారు. వీరిద్దరూ ప్రతిరోజు వెళ్ళి ప్రతి గ్రామంలో అలాగా ఇంటికి వెళ్ళి డోర్ని కొట్టి వాళ్ళని పిలిచి ఇలాగ హరినామాన్ని తీసుకొని జపించండి. ఈ కలియుగానికి ఇదే గొప్పదైన మంత్రము, మన కల్మషాలన్నీ పోతాయి అని తెలియజేస్తూ ఆ సంకీర్తనోద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. అలాగ చేస్తూ వాళ్ళు ఒకసారి వస్తూ ఉండగా అక్కడ ఒక ఇద్దరు వారి పేరు జగాయ్, మాధాయ్. వాళ్ళిద్దరూ వాళ్ళు మద్యాన్ని తాగేసి ఆ రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతూ వారు ఏదో మాటలు మాట్లాడుకుంటూ అలాగున్నారు. వాళ్ళు శుద్ధ బ్రాహ్మణులు. కానీ ఆ చెడు సావాసము అలాంటి దీని వల్ల వాళ్ళు భక్తి అనేది మర్చిపోయి ఇలా మద్యానికి బానిసలైపోయి ఆ విధంగా తిరుగుతున్నారు. వారిని చూసేసరికి కరుణామూర్తి అయినటువంటి నిత్యానంద ప్రభువుల వారు వారిని ఏ విధంగా అయినా మార్చాలి అనుకొని దగ్గరికి వెళ్ళి ఎవరు హరిదాస ఠాకూర్ల వారు కూడా ఇద్దరు వెళ్ళి తెలియచేశారు. మీరు బ్రాహ్మణ పుట్టి అలాంటి మంచి గుణాలతో ఉండి ఈ విధంగా తయారయ్యారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు హరినామాన్ని జపించండి అని ఆ నామాన్ని తెలియచేశారు. వాళ్ళు హేళనతో వెంటనే అక్కడున్నటువంటి ఒక కుండ యొక్క పెంకుతో నిత్యానందుల వారి కణతకు కొట్టడం జరిగిందనమాట. ఎప్పుడైతే అలాగా కొట్టారో వెంటనే రక్తము గాయమై రక్తం రావడం సాగింది. ఈ విషయము హరిదాస్ ఠాకూర్ల వారు వెళ్ళి అదే శ్రీ మహాప్రభువుల వారికి చెప్పడం జరిగింది. మహాప్రభువులు పతిత జీవులను వారిని చక్కగా మార్చడం కోసమే ఈ కలియుగంలో అవతరించారు. అలాంటి చైతన్య మహాప్రభుల వారికే కోపం వచ్చేసింది. వెంటనే ఆయన వీరిద్దరిని నిత్యానందుల వారి మీదకే ఈ విధంగా చేశారా, వీరిద్దరిని సంహరించాలి అనేసి ఆయన క్రోధంతో అలాగే వచ్చారట. వచ్చి వారిని చంపడానికి ఇది చేసినప్పుడు నిత్యానందుల వారు
చైతన్య మహాప్రభువుల వారి పాదాల మీద పడి శరణు వేడారట. మహాప్రభు, మీరు ఈ కలియుగానికి రావడమే ఇలాంటి పతిత జీవులను ఉద్ధరించడానికి. అలాంటిది మీరే ఈ పాప కర్మకు మీరు లోనైతే ఇక మిగతా వారి పని అంతా ఏముంది, కాబట్టి మీరు విరమించుకోండి అని చెప్పేసరికి మహాప్రభు విరమించుకున్నారట. అంటే అక్కడ ఆ ఇద్దరు ఆ పతిత జీవులుగా ఉన్నటువంటి ఆ జకాయ్ మదాయ్ వీటినంతా చూస్తూ ఒక్కసారిగా వారు తమ చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి వెంటనే ప్రభువుల వారి మీద, నిత్యానందుల వారి పాదాల మీద పడ్డారట. అంటే ఒక అలాంటి పాప కర్మలు చేసేటువంటి వారికి కూడా వెంటనే నిత్యానందుల ప్రభువుల వారు వారిని మార్చి కృష్ణ చైతన్యంలోకి తీసుకొని వచ్చేటువంటి కరుణామూర్తిగా అక్కడ అయ్యారనమాట. ఇక చైతన్య మహాప్రభుల వారు దీక్ష తీసుకున్నారు 24 ఇయర్స్లోనే. మహాప్రభు ఉన్నది 48 సంవత్సరాలు మాత్రమే. ఆ 48 సంవత్సరాల్లో 24 సంవత్సరాలకే పూర్తిగా జీవితాన్ని పూర్తిగా త్యజించేసి సన్యాసిగా అయ్యారు. సన్యాసి అయిన వెంటనే ఆయన బృందావనానికి వెళ్ళాలి అని మనసులో కోరుకొని నిత్యానందుల వారికి చెప్పారనమాట. కానీ నిత్యానందుల వారికి మహాప్రభు మాయాపూర్లోనే నవద్వీప ధామంలోనే ఉండాలని కోరిక. అదేవిధంగా సచీమాతకు కూడా అదే విధంగా కోరిక. కాబట్టి ఇలాగైనా మహాప్రభువులు వారిని అక్కడే ఉంచాలని ఒక పథకం పన్నారు. సరే, ఇంకా కాదనకుండా అందరూ బయలుదేరారు బృందావనానికి. అలాగ బయలుదేరినప్పుడు నిత్యానంద ప్రభువులు వారు కొద్దిగా వడివడిగా నడుస్తూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడవి మార్గంలోనే ప్రయాణం చేయాలి. అక్కడ పశువుల కాపరి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పశువులు కాస్తూ అక్కడ ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఇలాగ ఒక సన్యాసి వచ్చి మిమ్మల్ని బృందావనానికి దారి ఎటు అని అడుగుతారు, మీరు అసలైన దారి చూపకుండా పక్క దారిని చూపించండి అని చెప్పి వచ్చేశారు. మళ్ళీ వచ్చి బృందంలో కలుసుకున్నారు. అదే విధంగా వారు బయలుదేరి అక్కడ 3 దారులు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలను చైతన్య మహాప్రభు అడిగారు, ఇటు బృందావనానికి దారి ఎటు అన్నప్పుడు వారు నేరుగా చూపించకుండా పక్క దారిని చూపించారనమాట. సరే అని కీర్తన చేస్తున్నారు, తన్మయత్వంలో ఉన్నారు, మృదంగం చేస్తూ కరతాళ చేస్తూ అలాగ వాళ్ళు ఆ తన్మయత్వంలో ఉండడం వల్ల దారి మరలి తిరిగి వాళ్ళు నేరుగా మాయాపూర్ శాంతిపూర్కి వచ్చి చేరుకున్నారు. శాంతిపూర్ అన్నది మనం మొన్ననే క్లాస్లో తెలుసుకున్నాం, శ్రీ అద్వైత ఆచార్యుల గారు ఉన్నటువంటి ప్రదేశము. శాంతిపూర్కు వచ్చేసి అద్వైత ఆచార్యులను చూసేసరికి ఆశ్చర్యం వేసింది. మనం మళ్ళీ ఇక్కడికే వచ్చేసామా అని గ్రహించి మహాప్రభు నిత్యానందుల వారి పని ఇదే అని అనుకున్నారట. ఇక చేసేది లేదు, ఎందుకంటే వారందరూ కోరుకుంటున్న విషయము మహాప్రభు అక్కడే ఉండాలని. ఇక అద్వైతాచార్యులు మహానంద పడిపోయి ఆయన ప్రసాదానికి ఏర్పాటు చేశారట. చక్కగా అనేక రకాలైన ప్రసాదాలు ఏర్పాటు చేస్తే అందరూ కూర్చొని ప్రసాదం తీసుకుంటున్నారు. నిత్యానందుల వారు బాగా ఆకలితో ఉండడం వల్ల ప్రసాదాన్ని తింటూనే ఉన్నారట. అప్పుడు అదే మహాప్రభు చెప్పారట, నిత్యానంద, మనము సన్యాసులము అవధూతలుగా ఉన్నవాళ్ళము, అంటే కృష్ణ చైతన్యంలో ఉండి అందరినీ ఉత్తేజితులను చేస్తూ వారికి చక్కగా మార్గదర్శకులుగా ఉన్నాము. అలాంటి వాళ్ళము ఇలాంటి ప్రియంగా ఉండకూడదు, ఏ వస్తువుల మీద ప్రియంగా ఉండకూడదు అని శృతి మెత్తగా నిత్యానందుల వారికి తెలియచేశారట. నిత్యానందుల వారు తిరిగి తెలుసుకున్నారు నిజమైన విషయం ఏమిటి అన్నది. తర్వాత అద్వైత ఆచార్యుల పని ఏమిటి అంటే వారికి అందరికీ కూడా చక్కటి భోజనాలు ఏర్పాటు చేయడమే. మహాప్రభు సన్యాసి అయిన తర్వాత తల్లి చేత వంట తినడము లేదు, ఎందుకంటే ఆయన ఇలాగ తీర్థయాత్రల్లో రావడం జరుగుతున్నది. సచీమాతకు చాలా దుఃఖంగా ఉండేది, నా చేతితో ఒక్కసారి కూడా వంట చేసి పెట్టడానికి లేకుండా మహాప్రభు లేకుండా ఉన్నారే అని దుఃఖపడుతూ ఉండేటప్పుడు అప్పుడు నిత్యానంద ప్రభువుల వారు ఒక పథకం ఆలోచించారట. ఆ రోజు కీర్తన జరుగుతున్నది. ఎక్కడ కీర్తన జరుగుతున్నా అందరూ తన్మయత్వం అయిపోయి ఒక్కొక్కరు సమాధి స్థితికే వెళ్ళిపోతారట. అలాగ చేస్తున్నప్పుడు శ్రీ అద్వైతాచార్యుల పని
ప్రసాదం తయారు చేయడం కదా! ఆయన ఈ కీర్తనను జోరుగా చేస్తూ అందరూ గద్గద స్వరంతో, అశ్రు నయనాలతో అందరూ కీర్తనల్లో మునిగిపోయి ఉన్నప్పుడు అద్వైతాచార్యులు కూడా ఆ విధంగా అయిపోయారట. ఇంకా సమాధి స్థితికి వెళ్ళిపోయేసరికి ప్రసాదం చేయడానికి సమయం ఆసన్నమైపోయి ఇదైపోతుంది. వెంటనే శ్రీ నిత్యానందుల వారు సచీమాత దగ్గరికి వెళ్ళి, "అమ్మ మీరు తయారు చేయండి ప్రసాదము" అని చెప్పారట. సచీమాత అశ్రు నయనాలతో ఆనందమైపోయిందట. "నాయనా నువ్వు కూడా నా కుమారుడివే" అని నిత్యానందుల వారితో చెప్పారట. అప్పుడు నిత్యానందుల వారు చెప్పారు, "నిజమే అమ్మా నేను కూడా నీ కుమారుడినే. ఎందుకు త్రేతాయుగంలో కౌసల్య మాతకు రామలక్ష్మణులు కదా! అదే విధంగా కలియుగంలో వీరిద్దరూ సచీమాత పిల్లలుగానే ఉన్నారు. కాబట్టి నేను మీ పిల్లవాడినేనమ్మా" అని చెప్పినప్పుడు సచీమాత ఆనందపడిపోయి త్వరితగతిన ప్రసాదాలు ఏర్పాటు చేసి వారందరికీ మంచిగా ప్రసాదాన్ని ఇచ్చారట. తర్వాత ఒకసారి నిత్యానంద ప్రభుల వారి లీలలు ఎన్ని లీలలంటే చెప్పనలవి కాదు. అంతటి లీలలు చేశారు. ఒకసారి ఆయన ఒక రాఘవ పండిత్ అనే ఆ భక్తుని యొక్క ఇంటికి వెళ్ళారు కీర్తన చేయడం కోసం. అందరూ గుమికూడి ఉన్నారు. అందరూ కూడా కీర్తనలు చేస్తున్నారు. నిత్యానంద ప్రభువుల్ని ఒక సింహాసనంలో అధిష్ఠింపచేశారు. ఆయన కూర్చొని చక్కగా కీర్తన చేస్తున్నారు. అంతలో వెంటనే నిత్యానంద ప్రభువుల వారు ఆ రాఘవ పండితుని చూసి, "నీవు వెంటనే నాకు కదంబ పుష్పం యొక్క మాలను తీసుకురా" అని అడిగారట. రాఘవ పండిత్ ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే అది ఆ పువ్వులు పూసే కాలం కాదు. అదీ కాకుండా రాఘవ పండిత్ ఇంట్లో అసలు కదంబ వృక్షమే లేదు. ఎలాగ వెళ్ళి ఆ పువ్వులను కోసి, మాలను గుచ్చి నిత్యానందుల వారికి సమర్పించడము అని భయపడిపోతున్నాడు. అప్పుడు నిత్యానందుల వారు చెప్పారు, "నీవు మీ పెరటి తోటకు వెళ్ళు. అక్కడ ఉన్నది చూడు పువ్వులు" అనేసరికి అలాగే గౌరనితాయ్, గౌరనితాయ్, గౌరంగ, నితాయ్, గౌరంగ, నితాయ్ అంటూ చెప్పుకుంటూ తోటకి వెళ్ళాడట. వెళితే వారి తోటలో ఒక నిమ్మ చెట్టు ఉంది. ఆ నిమ్మ చెట్టు నిండా కదంబ పుష్పాలతో నిండిపోయిందట. అలాగే రాఘవ పండితులు ఒక మూర్ఛపోయే స్థితి అట. అలాగా అయ్యి తమాయించుకొని తర్వాత ఆయన వెంటనే ఆహ్, పువ్వులను కోసి, మాలను చేసి తీసుకొస్తే సుగంధ భరితంగా ఉన్నదట ఆ మాల. అందరూ ఆ సుగంధాన్ని అనుభవిస్తున్నారట. మాలను వేసేసరికి నిత్యానందుల వారు ఆనందపడిపోయారు. ఒక్క నిమిషంలోనే వారికి ఇంకా అతి అతి అద్భుతమైన పరిమళము వారికి వస్తున్నదట. ఆ పరిమళము ఏమిటి అన్నది నిత్యానందుల వారికే తెలుసు. ఎందుకంటే చైతన్య మహాప్రభువులు దమనక పుష్పం వాటితో తయారు చేయబడినటువంటి మాలను వేసుకొని అదృశ్య రూపంలో ఆ కీర్తనంతా వీక్షిస్తూ ఉన్నారట. ఈ విధంగా నిత్యానందుల వారికి మహాప్రభువుల వారికి ఇలాంటి అదృశ్య రూపంలోనే ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు ఆహారాన్ని చేసుకుంటూ అలాగ ఉంటారు. కానీ అక్కడ చుట్టూతా ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. నిత్యానందుల వారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరికి తినిపిస్తున్నారు? ఏమిటి అని అనుకుంటారు. కానీ నిత్యానందుల వారు, మహాప్రభువుల వారు ఎప్పుడు నిత్యము అలాగా ఉంటారట. అదే విధంగా నిత్యానందుల వారు ఒకసారి షడ్ గోస్వాముల్లో అయినటువంటి శ్రీల రఘునాథ దాస గోస్వామి ఆయనకు కూడా ఒకసారి తన కరుణను చూపించారు. పానీహట్ అనే ఆ ప్రాంతంలో ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవంలో దహి చీడా దహి అనే ఒక ప్రసాదము అంటే పెరుగులో అటుకులు, అరటి పండ్లు, అనాస పండు ఇవన్నింటిని వేసి తేనె, బెల్లము వీటినన్నింటిని కలిపి వాటిని ప్రసాదంగా ఇవ్వడం. అలాంటి ప్రసాదం తయారు చేసే విషయాన్ని శ్రీల రఘునాథదాస గోస్వామికి అప్పగించి అడవి ప్రాంతంలో ఉన్నారు అందరూ. అప్పుడు ఆయన ఎన్నో కుండలలో వాటిని అన్నింటినీ తయారు చేసి రఘునాథదాస గోస్వామి అందరికీ ప్రసాదాన్ని వితరణ చేశారట. అలాగ చేసేసరికి నిత్యానందుల వారికి ఎంతో ఆనందమైపోయి రఘునాథ గోస్వామిని ఆశీర్వదించారట.
ఆ విధంగా ఎప్పుడు అదే ఆ విధంగా నిత్యానందుల వారు అందరికీ కరుణా కటాక్షాన్ని ఇస్తూ ఉంటారు. అదే విధంగా ఒకసారి మాయాపూర్లో ఒక లీల జరిగింది. ఏమిటి అంటే, హిరణ్య పండిత్ అనే ఒక భక్తుని ఇంట్లో కీర్తనోద్యమం జరుగుతూ ఉంది. కీర్తన చేస్తూ ఉన్నారు. నిత్యానంద ప్రభువు పూర్తిగా ఆభరణాలను వేసుకొని చక్కగా దివ్య తేజస్సుతో ఉన్నాడనమాట. ఎలాగా బృందావనంలో యశోదామాత కృష్ణ బలరాములకి చక్కగా అలంకరణ చేసి ఆభరణాలంతా అలంకరించి గోవులను తీసుకువెళ్ళమని అడవికి తీసుకువెళ్ళి తీసుకొని మేపి తీసుకురావడానికి పంపించేవారు కదా. ఆ విధంగా ఇక్కడ బలరాముడు అదే నిత్యానందుల వారు ఆభరణాలన్నీ ధరించి చక్కగా అక్కడ నృత్యం జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఇద్దరు దొంగలు అక్కడికి రావడం జరిగింది. చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వారు ఒక చెట్టు మీద ఎక్కి కూర్చొని ఉన్నారు. ఈ కీర్తన అంతా ఎప్పుడు అయిపోయి అందరూ ఆదమరిచి నిద్రపోతారో వెళ్ళి ఆ బంగారం అంతా తెచ్చేసుకోవచ్చు అని చెట్టు మీద కూర్చున్నారట, ఒక కొమ్మ మీద. నిత్యానందుల వారు ఇది గమనించారు. గమనించి వెంటనే ఏం చేశారు, మాయ చేత వారికి అలాగే నిద్రపోయే విధంగా చేసేసారు. ఉదయం అయిపోయింది, ఇంకా నిద్రపోతున్నారు. ప్రజలందరూ వచ్చి ఆ చెట్టు కింద గుమికూడి చూస్తూ ఉన్నారు. వెంటనే వాళ్ళు భయపడిపోయి చెట్టు నుంచి దిగి పారిపోయారట. మళ్ళీ మరుసటి రోజు కీర్తన జరుగుతూ ఉంది. మరుసటి రోజు ఈసారి చెట్టు మీద కాదు, పొదల్లో దాగి ఉందాము అని అక్కడ ఉన్నటువంటి గుబురుగా ఉన్నటువంటి ఒక పొదలోకి వెళ్ళిపోయారట. మళ్ళీ నిత్యానందుల వారికి గ్రహించారు. అక్కడ విష పురుగులను, తేళ్లను అక్కడ ఉండడం వల్ల అన్ని ఆ దొంగల మీదకి ఆ విష పురుగులు పాకి కుట్టడం వల్ల అందరూ ఇద్దరు గౌరంగా నితాయ్ అంటూ హరిహరి అంటూ పరిగెట్టుకుంటూ వచ్చి నిత్యానంద ప్రభుల పాదాల మీద పడి శరణు వేడారట. అంటే అలాగా దొంగలైనా కానీ వాళ్ళ తత్వాన్ని మార్చి వారిని మంచి విధానంగా చేశారు నిత్యానందుల వారు. అదేవిధంగా నిత్యానందుల వారు మహాప్రభుతో తోడు ఉంటూ నిరంతరం ఆయనతోనే వెళ్తూ ఉండేవారు. వాళ్ళు పంచతత్వాలు అందరు కూడా గదాధర్ పండిటు, శ్రీవాసాది, నిత్యానందుల వారు, అద్వైతాచార్యులు, మహాప్రభు వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఒకసారి మహాప్రభువులతో వారు దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ కేరళకు చేరుకున్నారనమాట. కేరళ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఒక భక్తుడు అంటే శిష్యుడే, మహాప్రభువుల వారికి శిష్యుడు. అతని పేరు కాలకృష్ణ దాస్ అనే ఉండేవారు. అతడు చైతన్యంలో ఉంటే కూడా అతడు తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయేవాడు. అంటే భగవంతుని యొక్క భక్తి సేవలో ఉన్నప్పుడు వాటికంతా అతీతులుగా ఉండాలి. అదే మనము మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయము. కానీ అతడు అలా కాకుండా ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళ పట్ల వ్యామోహంతో చూడడము, పలకరించడము, అలాగ సన్యాసి అలాగా అయితే వారి వైపు కూడా చూడరు. కానీ అలాగా చేయడము మహాప్రభువుల వరకు విషయం తెలిసింది. మహాప్రభువులు ఇక మీద ఆ కాలకృష్ణదాసు నాకు శిష్యుడిగా ఉండడానికి లేదు అని కఠినంగా చెప్పేశారనమాట. అప్పుడు శ్రీల నిత్యానంద ప్రభువుల వారు ముందుకు వచ్చి, మహాప్రభు, మనిషి అన్నాక తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పును సరిదిద్దుకొని ఎప్పుడైతే పశ్చాత్తాపపడి మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు యోగులతో సమము అని మనకు భగవద్గీతలో కూడా తెలియచేస్తున్నారు కదా. కాబట్టి ఆయన్ని ఒక్కసారికి మన్నించు అని మహాప్రభువుల వారికి సముదాయించి తెలియచేశారట. అంటే జగదానంద ప్రభు, ముకుంద ప్రభు వీరందరూ కూడా కలిసి ఈయన గురించి, కాలకృష్ణదాస్ గురించి తెలియచేసి నచ్చజెప్పి మనసును మార్చే విధంగా చేశారట. తర్వాత ఎప్పుడు కూడా కాలకృష్ణదాసు మళ్ళీ అలాంటి దుర్బుద్ధి పనులకు వెళ్లకుండా చక్కగా శిష్యుడయ్యి మహాప్రభువుల తోడుగా ఉండేవారట. అంటే ఇలాగా అందరినీ కూడా, పతిత జీవులను అందరినీ కూడా మార్చే విషయంలో నిత్యానందుల వారు ఎంతో కృషిని చేశారు. అంటే ఒక ఆది గురువుగా ఉండి భక్తులు, శిష్యులు ఇలాంటి మార్గంలో ఉన్నప్పుడు వారిని అందరినీ కూడా దరిచేర్చి చక్కగా ఇది చేసేవారు.
అందుకే ఎప్పుడు అంతటి మహాకరుణ కలిగినటువంటి ఆ నిత్యానందుల వారిని మనము కూడా నిరంతరము వేడుకోవాలి. ఆది గురువుగా ఉండడం వల్ల మనము కూడా వేడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాయాపూర్‌కి లేకపోతే మీరెక్కడన్నా మందిరాలకు వెళ్ళినప్పుడు ఈ పంచతత్వాలు ఉండేటువంటి మహాప్రభు, వీళ్ళు అందరూ, గదాధర్ పండిట్ వీళ్ళందరూ ఉన్నటువంటి ఫోటో ఉంటది. ఆ ఫోటోను మనం ఇంట్లో ఉంచుకుంటే, ఎవరింట్లో అయితే గౌరనితాయి వీరందరి యొక్క నిత్యము వారికి హారతి ఇస్తూ పూజలు చేస్తూ ఉంటామో, మనలో ఉండే కల్మషాలన్నీ కూడా అవంతట అవే మేఘాలు ఎలాగా తొందరగా వచ్చి కారు మబ్బులతో వచ్చి వర్షం వర్షించి వెళ్ళిపోతాయో, ఆ విధంగా అన్నీ పటాపంచలైపోయి మంచి ఇది చేస్తాయన్నమాట. అందుకే మనం కూడా నిత్యానందుల వారిని చక్కగా ప్రార్థించాలి. ఏమిటి, ఈ అరిషడ్ వర్గాల నుంచి మమ్మల్ని అతీతుల్ని చేయి మహాప్రభు అంటూ మనము గౌర నితాయ్, గౌరంగా అంటే మహాప్రభు, నితాయ్ అంటే నిత్యానంద ప్రభు, గౌర నితాయ్ అని వేడుకోవాలి. పూర్తిగా కామ క్రోధ మోహ లోభ మద మాశ్చర్యాలు వీటినన్నింటి నుంచి అతీతులమయ్యి మేము నిత్యము ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆ భగవంతుడి శాస్త్రాల్లో ఇచ్చిన నిర్దేశాలను పాటిస్తూ ఆ జ్ఞానాన్ని పొందాలి. నిత్యము ఒక గురువుల యొక్క ఆశ్రయం పొంది ఆ జ్ఞానతను మేము తీసుకోవాలి. వారి ఉపదేశాలను మేము పొందాలి. అలాంటి గురువుల యొక్క సాంగత్యంలో మేము ఉండాలి అంటూ నిత్యానందుల ప్రభువుల వారిని నిత్యము ప్రార్థించాలి. నిత్యానంద ప్రభువుల వారు బంకిమరాయ మందిరం అనే ఆ మందిరంలో ఆయన వెళ్ళి అంతర్ధానం అవ్వడం జరిగింది. మనకు తెలుసు అదే చైతన్య మహాప్రభువుల వారు తోటా గోపీనాథ్ మందిరంలో అంతర్ధానమయ్యారు. శ్రీల అద్వైత ఆచార్యులు మదన్ మోహన్ మందిరంలో అంతర్ధానమయ్యారు. అదేవిధంగా నిత్యానంద వారు కూడా 66 సంవత్సరాల వయసులో 1540 సంవత్సరంలో, అంటే అప్పుడు వయస్సు నిత్యానందుల వారికి 66 సంవత్సరాలు, ఆ బంకిమరాయ మందిరంలో ప్రవేశించి అంతర్ధానం అయ్యారు. ఇదనమాట. కొద్దిగా టైం ఉంటే నిత్యానందుల వారి యొక్క ఒక కీర్తన చేస్తాను, ఎంతవరకు వస్తే అంతవరకు. ఓకే, ఇది వచ్చి బృందావన దాస ఠాకూర వారు రచించారు. చాలా అద్భుతమైన కీర్తన, కొద్దిగా చదువుతాను. అంతరే నితాయ్ బహిర్